అందరికీ నమస్కారం. నా పేరు కత్తి విజయ్ కుమార్. 14, 15, 16 అంటే రేపటి నుండి లలిత కళా పరిషత్లో అనంత బాలోత్సవం పండగ జరగబోతోంది. ఆ పండుగకు విచ్చేస్తున్న చిన్నారులకు, అలాగే పేరెంట్స్కు, టీచర్లకు, గెస్ట్లకు మా అనంత బాలోత్సవం కమిటీ తరపున స్వాగతం పలుకుతూ వాళ్ళ అనుమతితో కొన్ని సూచనలు మేము సవరణలు పిల్లలకి ఇస్తున్నాము. శ్రీ సాయితేజ డ్యాన్స్ అకాడమీ వన్నూర్ డ్యాన్స్ మాస్టర్ కొన్ని సూచనలు నాకు చెప్పడం వల్ల ఇవి బాగుంటాయి, పిల్లలకు మనం ముందుగానే కొంచెం సూచనలు సలహాలు ఇస్తే వాళ్ళు విజయం సాధించడానికి కారణమవుతుంది అని వన్నూరు మాస్టర్ చెప్పడం వల్ల నేను కమిటీతో అనుమతి తీసుకొని మీకు కొన్ని సూచనలు ఇస్తున్నాను. ఇది మీకు కొన్న దోహదపడతాయని అనుకుంటున్నాను. మొదటగా ఏంటంటే, మీరు కాంపిటీషన్స్కి టైం బాగా కరెక్ట్గా మెయింటైన్ చేయాలి. నెంబర్ 1, టైం బాగా మెయింటైన్ చేయాలి. రెండోది ఏంటంటే, మీరు చేయబోయే పాట ముందుగానే డౌన్లోడ్ చేసుకొని దాన్ని చెక్ చేసుకోండి. అక్కడికి వచ్చినాక సౌండ్ సిస్టమ్ ద్వారా చెక్ చేసుకోండి అది వస్తుందా లేదని. అంతేగాని స్పాట్లో మీరు డౌన్లోడ్ పెట్టారనుకోండి, అది మనకు ఏదన్నా ప్రాబ్లం వల్ల అది ప్లే కాలేదు అనుకోండి, చాలా ఇబ్బంది పడతారు, స్టేజ్ నుంచి దిగాల్సిన పని వస్తుంది. అలా కాకుండా మీరు ముందుగానే దాన్ని డౌన్లోడ్ చేసి పెట్టారనుకోండి, ఏ ఇబ్బందులు ఉండవు. తర్వాత అలాగే కొందరు చిన్నారు డ్యాన్స్ బాగా చేస్తారు, కానీ వాళ్ళకు డ్రెస్ ఉండదన్నమాట, దానివల్ల పక్కన పెడతారు. అలా కాకుండా మీ గ్రూప్ వాళ్ళే, సపోజ్ వైట్ డ్రెస్ అనుకోండి, మీరే హెల్ప్ చేసుకొని ఒకరికొరు అమ్మాయికి ఒక డ్రెస్ సర్వ్ చేసుకొని, అబ్బాయి కన్నా మీరు ఆ గ్రూప్లో ఆ అమ్మాయిని తీసుకున్నటువంటి టాలెంట్ ఉన్న పిల్లల్ని మీ గ్రూప్లో పవర్ పెరుగుతుంది. అంతేగాని అమ్మాయికి డ్రెస్ లేదు పక్కన పెట్టారనుకోండి, వీక్ అవుతుంది. అలాగే మేకప్ ఏం చేస్తారంటే, మీరు వేలకు ఖర్చు పెట్టుకొని మేము చేసుకోవాలా అని బాధపడుకోకుండా మీ దగ్గర ఉన్న మెటీరియల్తోనే అద్భుతంగా చాలా బాగా మేకప్ చేసుకోవచ్చు. ఇంట్లో కూడా కొన్ని ఉంటాయి, వాటితో కూడా మేము మేకప్ చేసుకొని మీరు అందంగా తయారు కావచ్చు. ఎక్కడికో పోయి మీరు మేకప్ చేసుకొని ఇన్స్టిట్యూట్కి రావడము, లేట్ కావడము ఇవన్నీ జరుగుతాయి. కాబట్టి మీరు అందుబాటులో ఉంటే ప్రోగ్రామ్ రోజు టెన్షన్ ఉండదు. ఎక్కడికో పోయి మీరు చేసుకొని వచ్చే లోపల మీకు టెన్షన్ ఇవన్నీ ఉంటాయి కదా. అందుకే మీరు ముందుగానే ప్లాన్ చేసుకొని మీకు ఈజీగా మీ పేరెంట్స్ ద్వారా చేసుకునే మేకప్ అయితే ఓకే. అలా కాకోకుండా ఏమైనా బయట చేయించుకోవాలనుకుంటే మీరు ముందుగానే వాళ్ళతో అప్రోచ్ అయ్యి చేయించుకొని ఒక అర్ధగంట ముందే రెడీగా ఉండండి. తర్వాత ఇంకోటి ఏం చెప్తున్నానంటే, అక్కడ జడ్జిమెంట్ చేయడం అనేది తన అనేది ఏమీ ఉండదు. ఒకరు కాదు, చాలామంది జడ్జిస్ ప్రొఫెషన్లు వాళ్ళు వాళ్ళ వృత్తిలో కానీ ప్రవృత్తిలో కానీ అన్నిట్లో ముందున్న వాళ్ళు, పెద్ద పెద్ద పేరున్న వాళ్ళు, పెద్ద అవార్డులు తీసుకున్న వాళ్ళు, కొన్ని సంవత్సరాలుగా ఇందులో మునిగిన వాళ్ళతోనే జడ్జిమెంట్ చేయడం జరుగుతుంది. కాబట్టి మీరు ఇంకా లర్నర్స్ ఇప్పుడు వస్తున్నారు కాబట్టి అంతమంది పెద్ద మేధావులు మిమ్మల్ని జడ్జిమెంట్ చేస్తున్నారంటే తప్పులు ఉండవు. ఇంకోటి ఏమంటే, ఒకరే కాదు, ఒకదానికి 2, 3, 4 కూడా జడ్జెస్ ఉంటారు. కాబట్టి అందరి జడ్జిమెంటు మార్కులు కలుపుకున్న తర్వాతే అది మరి వేరే చోటికి పోయి మరి కమిటీ వాళ్ళు ఓకే చేసుకొని నిర్ణయించిన తర్వాతే జడ్జిమెంట్ షీట్ బయటకు వస్తుంది, అనౌన్స్మెంట్ జరుగుతుంది. దీంట్లో ఏ మోసాలు కూడా ఉండవు, మనది ఏముండదు. అక్కడ నెంబర్స్ కూడా ఇస్తారు, పలానా పాప పలానా అనేది ఏమి ఉండదు. నెంబర్స్ దాని ప్రకారమే మీరు పర్ఫార్మెన్స్ చేయబడుతుంది. ఇంకోటి ఏమంటే, భయపడద్దండి, అంత మనదే. కాబట్టి ఏదో భయము చేయలేకపోయినాము అనే భయపడుకోకుండా మీరు డైలాగ్ చెప్పడంలో కానీ, ఏకపాత్రాభినయంలో కానీ, స్కిట్లో కానీ, తర్వాత పాటలు పాడే దాంట్లో కానీ అన్నిట్లోనూ మీరు మన ప్రోగ్రామ్ అనుకొని ధైర్యంగా, అంటే మీ ఇంట్లో ఫంక్షన్ జరిగితే ఎలా ఉంటుందో అలా అనుకొని చేశారనుకోండి, ఈజీ. అలా కాకుండా ఎవరేమంటారో, మేము చేయలేకపోతున్నామనే భయంతో ఉంటే మాత్రం వెనకబడతారు. అలా కాకుండా చేయగలమో, చేస్తామో, మా స్కూల్కి కానీ మా పేరెంట్స్ కానీ పేరు తెస్తామని ముందు వస్తామంటే ఖచ్చితంగా మీరు నిజం పరిస్తుంది. తర్వాత ఏంటంటే, మనకు కొన్ని ప్రైజెస్ రావచ్చు, రాకపోవచ్చు. అంత మనం డిసప్పాయింట్ కావద్దండి. అందరూ విన్నర్స్ కాదు కదా. రన్నింగ్ చేసేటప్పుడు ఫస్ట్, సెకండ్, థర్డ్ అలాగే ఉంటాయి, కానీ మిగిలిన వాళ్ళు రన్నింగ్లో ఇంకా లైఫ్లో చేయలేరు, రాలేనరు అని కదా. మనకి ఈ రోజు వస్తుంది, రేపు ఇంకో చోటు వస్తుంది. అంతేగాని డిసప్పాయింట్ కావద్దండి, బాధపడొద్దండి. జస్ట్ ఒక పండగలాగా అందరం ఒక చోట కలుస్తున్నాము. మన బాలోత్సవం, అనంత బాలోత్సవం తరఫున అందరం ఒక వేదిక దగ్గర కలుస్తున్నాము. మీరెవరో మేమెవరో తెలియదు. కాబట్టి అందరూ ఒక వనభోజనాలకు పోయినట్లు అందరూ కలిసి పండుగను హ్యాపీ చేసుకుంటే అందరము సంతోషంగా ఉంటాము. తర్వాత మీకు ఏమన్నా డౌట్ ఉంటే ముందుగానే కమిటీ వాళ్ళ దగ్గరికి వచ్చి వాళ్ళ దగ్గర క్లారిఫై చేసుకోండి. సార్ ఇది డౌట్ అని చేసుకోండి. తీరా ప్రోగ్రామ్ జరిగేటప్పుడు స్పాట్లోనే వచ్చేసి చేస్తే
మీకు ఏం చెప్పలేకపోవచ్చు. తర్వాత వచ్చేసి ఇంకోటి ఏమంటే మీరు ఏ ప్రోగ్రామ్ కూడా చేసేటప్పుడు లిస్టులో కానీ ఎక్కడన్నా కానీ మీ టైమింగ్ ఎక్కడుంది, ఎక్కడ స్టేజీ అని ముందుగానే వచ్చి చేసుకుంటే ఈజీ. అలా కాకుండా సేమ్ ఎగ్జామ్ లాగా ముందుగానే మనం వచ్చేసి రూమ్ నెంబర్ తీసుకొని నెక్స్ట్ డే ఈజీగా పోయి కూర్చొని రాస్తాం. అలాగా మీరు ఏ స్టేజీ ఉంది, ఎక్కడ మమ్మల్ని అనుమతి ఉంది అక్కడ అని చెప్పేసి ముందుగానే మీరు అక్కడ ప్లాన్ చేసుకుంటే ఈజీ. అలా కాకుండా స్పాట్లో వచ్చేసి ఎక్కడ స్టేజ్ ఎక్కడున్నారు, మా ప్రోగ్రామ్ ఎక్కడుందని ఎత్తుకుంటా పోతే మీకు టైం వేస్ట్ అవుతుంది, డిసప్పాయింట్ అవుతారు. కాబట్టి ఇలాంటివన్నీ ఉంటాయి. ఇలాంటివన్నీ మీరు సర్దిద్దుకుంటే ఈజీగా మీరు ఆలోచనలో విజయం సాధించవచ్చు. ఇంకా ఆ రోజు జరిగే ప్రోగ్రాంలో మెయిన్ ఏమంటే ఎవరే కానీ ప్రోగ్రాంలో ఫైర్ యూస్ చేయకూడదు. అగ్గి అంటే చాలామంది అగ్గి పెట్టుకొని కుండల్లో అగ్గి పెట్టుకొని అవి కింద పడి స్టేజ్ ఇది చేసుకొని అంతా జరుగుతుందన్నమాట. కాబట్టి ఫైర్ యూస్ చేయొద్దండి. ట్యూబ్ లైట్స్, బల్బ్స్, స్టిక్కులు కింద కంపలు అవన్నీ ఏం చేయకుండా ఉంటే సక్సెస్ సాధిస్తారు. ఓకేనా? ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.